ముఖ్యంగా క్రియా పిల్లల పండుగకి వెళ్ళినప్పుడు నేను మీ అందరూ చెప్పాను, మహా వ్యక్తి నేను ఆశపడ్డాను, వారిని మా స్కూల్కి రమ్మని చెప్పాను అని. సో సైన్స్ ఎక్స్పర్ట్ శ్రీనివాస్ గారి ఒక్కసారి బిగ్ హ్యాండ్. అలాగే వారి ఫ్రెండ్ గారు, వారికి స్వాగతం. పరిచయం చేసింది పడాల్సి పెట్టారు. ముఖ్యంగా ఏంటంటే మన స్కూల్ ఎన్నో విధాలుగా ముందుకెళ్ళాలని చెప్పేసి తపన పడుతూ వస్తున్నాం. ఎంతో మంది స్వచ్ఛంద సేవకులు మన స్కూల్కి సహాయం చేస్తూ వస్తున్నారు. వారికి మన స్కూల్ గురించి చెప్పగానే చాలా సంవత్సరాల నుంచి బీసీటీకి రావాలనుకుంటున్నానండి, ఈ అవకాశం నాకు ఇప్పుడు వస్తున్నానని చెప్పి వెంటనే టైం ఇచ్చేశారు. 29వ తారీఖున వచ్చేస్తున్నానని. అది నిజంగా చాలా గొప్ప విషయం. అనుకున్న మాట ప్రకారం మొదటిగా వారికి ధన్యవాదాలు. తర్వాత రెండోది, పిల్లలలో సైన్స్ పట్ల జిజ్ఞాసను తీసుకురావడానికి గత 3.5 గంటలు ప్రయత్నం, అతని యొక్క అంకిత భావం స్పష్టంగా కనిపిస్తున్నది. పిల్లలందరికీ కూడా సైన్స్ నేర్చుకోవాలి, సైన్స్ లో ముందుకెళ్ళాలి, మన సైంటిస్టులు అవ్వాలన్న ఈ జిజ్ఞాసని తీసుకొచ్చినందుకు నిజంగా వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వీరిద్దరూ స్నేహవాదం మనకి ముందు కూడా తోడ్పడుతుందని శ్రీనివాస్ గారు మనకి అన్ని విధాలా కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారని మన పెద్ద ఆయన ఆశయాలతో నడుస్తున్న స్కూల్. అలాగే మన శ్రీరామూర్తి ప్రస్తుత సెక్రటరీ వారి ఆధ్వర్యంలో ఎన్నో అద్భుత కార్యక్రమాలు చేయాలని చెప్పి ఈ స్కూల్ని ఎన్ని కార్యక్రమాలు వచ్చినా సరే బీసీడీ స్కూల్ నడిపించాలని, కాబట్టి ఇలాంటి స్కూల్ ఎన్ని వచ్చినాయి ఎన్ని కష్టపడిన స్కూల్ నడిపిద్దామని తపనతో ఉన్నవారు మన పెద్ద మన గవర్నింగ్ బాడీ పిఆర్ ప్రసాద్ గారు అవ్వచ్చు, జి సుబ్రహ్మణ్యం గారు అవ్వచ్చు, ఆదినారాయణరావు గారు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా మన సంస్థ నడిపిస్తున్న పెద్దలు. వారందరి యొక్క ఆశయాలకు అనుగుణంగా నడుస్తున్నది. సో అలాగే దానికి తప్పడుగా భగవంతుడు ఇలాంటి మంచి వ్యక్తులు కూడా మనకు పరిచయం చేశారు. కాబట్టి ఇక ముందు శ్రీనివాసరావు గారు మన పిల్లలు ముందుకు వెళ్ళడానికి సహాయ సహకారం అందిస్తారని సభాముఖంగా వారిని కోరుతున్నాం. 3.5 గంటలు నాగస్వరానికి నాగుపాము తరాడించినట్టుగా వారి యొక్క నా సైన్స్ అనే ఎక్స్పెరిమెంట్స్ ద్వారా ఈ నాగుపాము కూడా సో వారికి సైన్స్ జిజ్ఞాసని వెలిగించారు. దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కూడా ముందు కూడా ఉండాలని కోరుకుంటున్నాం. తర్వాత మనకి ఇంకా మన సెక్రటరీ గారు ఒకసారి కలిసి వెళ్ళాలి కాబట్టి మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఒక 2 days 3 days వర్క్ షాప్ ఏదైనా కండక్ట్ చేయగలమా అని చెప్పి ఆలోచన ఉంది. ముఖ్యంగా వారి యొక్క మనసు మనకి మన మీద ఉంది కాబట్టి, మన పెద్ద ఆయన యొక్క ఆశీస్సులు కూడా మనకు ఉన్నాయి కాబట్టి ఈ కార్యక్రమం జరుగుతుందని పూర్తి విశ్వాసంతో నేను ఉన్నాను. సో ఈ టైం మనకి ఇచ్చినందుకు, ఎంతో విలువైన వారి టైంలో మనకి ఖచ్చితంగా అనుకున్న టైం ప్రకారం మనకి ఇచ్చేసి ఈ కార్యక్రమం నిర్వహించినందుకు వారికి అనేక అసౌకర్యాలు కల్పించవచ్చు మనం. సో అన్నింటినీ సౌకర్యంతో మన్నించమని. సో ఈ కార్యక్రమం దిగ్విజయం చేసి ఇక్కడ అందరూ కూడా, ఇందులో కూడా 20 మంది పిల్లలు మన వారధికులు ఉన్నారండి ఇందులో. సో ఇందులో తల్లిదండ్రులు అందరూ కూడా అగ్రికల్చర్ లేబరర్స్, తర్వాత డౌన్ ట్రాడెన్ పిల్లలు, బీసీ పిల్లలు 96% బీసీ పిల్లలు. సో అందులో అమ్మాయిలు 83% అమ్మాయిలు ఉన్నారు. సో గ్రామీణ ప్రాంతాల్లో యాదవ కుటుంబాల్లో, మత్స్యకార కుటుంబాల్లో చేసిన అమ్మాయిలు ఉన్నారు. సో అలాగే వాళ్ళందరినీ ప్రోత్సహించడంలో మీకు చేయడం కావాలని కోరుకుంటున్నాను. సభాపూర్వకంగా ధన్యవాదాలు తెలుసుకున్నాను. మహేష్ మంచి వృద్ధిలోకి రావాలని ఆశిస్తున్నాను. మీకోసం ఒక ముఖ్యమైన అనౌన్స్మెంట్. ఈరోజు ప్రోగ్రాం బాగా నచ్చిందా? ఈ రకాలుగా మీరు ఎంజాయ్ చేశారు కదా. ఇలాగా నేను ఎన్నో వందల ప్రోగ్రామ్ చేస్తున్నాను, కానీ అందులో ముఖ్యంగా ఈరోజు మీకోసం మ్యూజిక్ మధ్యలో యాడ్ చేశాం కదా, అది నా టాలెంట్ కాదు. అన్నయ్య బ్రహ్మాజీ గారు నిరంతరం ఆలోచించారు 6 రోజుల నుంచి, ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ దేనికి అనుగుణంగా ఎలాంటి ఆడియోని కలపాలి, ఎలాంటి వీడియోని కలపాలి. ఓకే, అందుకని ఒకసారి అలాంటి చక్కటి సపోర్ట్ రాకపోతే ఈరోజు బ్రహ్మాజీ గారు
మీకు చాలా చక్కగా సపోర్ట్ చేశారు. ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తర్వాత ముఖ్యంగా ఏదైనప్పటికీ నేను బాగా ఎంజాయ్ చేశాను మీతో. అన్నిటికన్నా హైయెస్ట్ పాయింట్ నేను అబ్జర్వ్ చేసిన ఫ్యాక్ట్ ఏంటంటే మీరంతా ఒకే కుటుంబం పిల్లల్లా కలిసిమెలిసి మీ హృదయ స్పందన తెలియజేసిన విధానం చూస్తే నేనే ఆకలిపోయాను. అర్థమైందా? ఆకలిస్తాను మీ అందరికీ. థ్యాంక్ యూ.